పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్గా సాగుతున్నాయి. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీని అందుకుంది కాంగ్రెస్. దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయిన నేపథ్యం కనిపిస్తోంది. తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బలమైన శక్తిగా తయారయ్యే పనిలో పడిందా? అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి తిరుగులేని శక్తిగా నిలవాలని చూస్తోందా? మ్యాజిక్ ఫిగర్ దాటి దగ్గరగా ఉండడంతో రేవంత్ సర్కార్ కొనసాగింపుపై అనేక అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. గతంలో పార్టీని వీడిన కీలక నేతలను తిరిగి రప్పించే విషయంలో సక్సెస్ కావడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా గురిపెట్టింది. ఇప్పటికే కొంతమందికి ఎమ్మెల్యేలకు కండువా కప్పేసింది. మరికొందరు కూడా లైన్ లో ఉన్నారంటూ సీఎంతో సహా ముఖ్య నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ ఇటీవలే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరింత అప్రమత్తమైంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పలువురు నేతలను తీసుకోవటమే కాకుండా ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు. దీంతో ఆయా స్థానాల్లో విజయం రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాల్గా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈ ఎన్నికల్లో 12కి పైగా స్థానాలను ఆశిస్తోంది కాంగ్రెస్. అయితే చాలా చోట్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది. విజయం అంత సులభంగా వచ్చేలా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ మేనియాతో మెజారిటీ సీట్లను కొట్టాలని కమలదళం చూస్తుండగా మెరుగైన స్థానాలను గెలిచి ప్రధాన పార్టీలకు సవాల్ విసరాలని బీఆర్ఎస్ చూస్తోంది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇందులో 2-3 చోట్ల కాంగ్రెస్ కు వన్ సైడ్ గా ఉన్న నేపథ్యంలో మిగతా స్థానాల్లో విజయం కోసం గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓ రకంగా రేవంత్ రెడ్డికి సవాల్గా మారాయని చెప్పొచ్చు. మెజారిటీ సీట్లలో పార్టీని గెలిచి అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డి మరోసారి సక్సెస్ కొడతారా లేదా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా ఆసక్తికరంగా మారింది.